అన్నమయ్య జిల్లా కలకడ మండలంలో పోలీసులు నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో 10 లక్షల విలువైన 34 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు షేక్ పాషాతో సహా మొత్తంగా 14 మందిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ తెలిపారు. ఒడిశా నుంచి గంజాయిని తెప్పించి జిల్లాలో విక్రయిస్తున్న ఈ ముఠాను పక్కా సమాచారం మేరకు పట్టుకున్నామని తెలిపారు. నిందితుల వద్ద నుండి ఒక ఆటో, 3 బైకులు, 12 మొబైల్ ఫోన్స్ ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండి చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు. మనకి రాయచోటి, మదనపల్లి అండ్ మిగతా పరిసర ప్రాంతాల్లో గంజాయి కన్సంప్షన్ అనేది చాలా ఎక్కువ ఉందని రాబడుతున్న సమాచారం మేరకు వివిధ డికోయ్ ఆపరేషన్స్ మరియు సమాచారం పెట్టడం జరిగింది. దానికి ఈరోజు మనకి ఫలితం వచ్చిందండి. మార్నింగ్ మన రాయచోటి పోలీస్ వారు కలకడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక ఇంపార్టెంట్ గాంజా ర్యాకెట్ని బస్ట్ చేశారు. దానిలో మనకి 14 మెంబర్స్ ఈ గంజాయి ఎవరైతే ప్యాకెట్స్ పట్టుకొని ఆ డిస్ట్రిబ్యూషన్ చేసుకునే సమయంలో మన పోలీస్ వారు వెళ్ళి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇందులో సుమారు 34 కేజీలు గంజాయి మనకి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఒక ఆటో, 3 బైక్స్, అతని దగ్గర ఉన్న అనుచరుల్ని ఒడిశా పంపించి, లేదంటే అల్లూరి సీతారామరాజు జిల్లా పంపించి అక్కడి నుండి ఫర్దర్ ఒడిశా వెళ్ళి అక్కడ వేరియస్ సప్లయర్స్, గాంజా సప్లయర్స్ ద్వారా గంజాయిని అక్కడి నుంచి తెప్పించుకొని ఇక్కడ మన ఏరియాలో వివిధ పెడ్లర్స్, చిన్నమన్యం కావచ్చు, కలకడ, రాయ్